నియోజకవర్గంలో మొందా తుఫాను తీవ్రతను పరిశీలించిన రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఈ నేపథ్యంలో రైతులు బోడే ప్రసాద్ ను కలిసి తమకు జరిగిన నష్టాన్ని వివరించారు. బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మొందా తుఫాను ప్రభావంతో రైతులు బాగా నష్టపోయారు. వరి చేలు అన్ని కూడా పాల కంకెల దిశలో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యం వలన వరి చేలు నేలకొరిగాయని, రేపు మధ్యాహ్నానికి పంట నష్టం అంచనాను అధికారులు సిద్ధం చేస్తారు అని, ఆ నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తామని అన్నారు. నేను తెన్నేరు చూసా, బాగా బలం ఎక్కువైన చోటల్లో పడినాయి తప్పితే మిగిలిన బాగానే ఉన్నాయి. ఎంత పర్సెంటేజ్ అన్న? 70 అంటుంది గౌపున. అంటే ఎన్ని ఎకరాలు ఉందమ్మా అన్న? 1300 900 ఉంది. మరి ఎన్ని ఎకరాలు పడింది? 300. 70% ఎలా వచ్చిద్దమ్మా అన్న? ఏదో మీరు తిరగాలి కదా, ఫీల్డ్లో తిరిగి రికార్డ్ చేసుకొని ఎప్పుడు ఇవ్వగలరు? అయిపోద్దా? అన్ని ఊళ్ళు ఎలా తిరగలరు? కానీ మార్నింగ్ వెళ్ళలేదమ్మా ఫీల్డ్కి, ఊరికే రఫ్గా ఇచ్చారు. కొన్ని పెట్టారు కానీ ఒకసారి రౌండ్ పడుతుంది. కానీ ఎట్లా మెజర్ చేస్తారు? అంజమే మాట్లాడు. ఎట్లా మెజర్ చేస్తారు? రైతు వారీగా చేయాలి కదా ఈ క్రాప్. ఇప్పుడు పండకుండా పడిపోయింది సార్, ఇది పండకుండానే పడిపోయింది. నుంచున్న